శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి జన్మ వక్రరా వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 21 సర్గలు పూర్తి చేసి 22వ సర్గలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. मुहूर्तेने मन्ते तु हया हरि हयोपमा प्रापयन् मनसस्तुर्या यत्र तत्र स्तुतं रणम्. ముహూర్త కాలంలో ఇంద్రుణ్ణి తన అశ్వాలు రథానికి కట్టిన అశ్వాలు యముణ్ణి ఇంద్రుణ్ణి కాదు యముణ్ణి యుద్ధం జరిగే చోటికి తీసుకెళ్ళాయి. దృష్ట్వా తథైవ వికృతం రథం మృత్యు సమన్వితం సచివ రాక్షసేంద్రస్య సహసా విప్రదుద్రువు. రథాన్ని చూడంగానే రావణుడి యొక్క మంత్రులు పారిపోయారు. లఘు సత్వ తయాతేహీనశ్చ సంజ్ఞా భయార్జిత నేహ యోద్ధం సమర్థాస్మ ఇత్యుక్త్వా ప్రయేయుర్దిశః. వెంటనే వాళ్ళు మేము యుద్ధం చేయడానికి సమర్థులం కాలము అని పలికి దిక్కులు పట్టి పారిపోయారు. సతు తం తాదృశ్యం దృష్ట్వా రథం లోక భయాభగం నాక్షుభ్యత దశగ్రీవో నచాపి భయమావిశత్. ఆ దశగ్రీవుడప్పుడు ఏమాత్రం కంగారు పడలా, వాళ్ళందరూ పారిపోయినా కూడా యమును చూసి. సతు రావణమాసాధ్య వ్యసృజ శక్తితో మరాన్ యము మర్మాణి సగృద్ధో రావణస్యన్యక్రం తతః. యముడు కోపించి తను శక్తుల్ని తోమరాల్ని కురిపించి రావణాసుడి యొక్క మర్మస్థానాల్ని ఛేదించాడు. రావణస్తు తతస్వస్థ సర్వర్షం ముమోచ తస్మిన్ వైవస్వతరథే తోయమృషం వాంబుద. రావణుడు తక్కువవాడు కాదు కదా, వెంటనే తేరుకున్నాడు. మేఘం ఎలా జలాల్ని వర్షిస్తుందో అలా యముడి రథం మీద బాణాలను వర్షింపజేశాడు. తతో మహాశక్తి శతై పాచ్యమానైర్ మహోరసి నా శక్నోత్ ప్రతికర్తుం సా రాక్షస శరపీడిత. బాణాల చేత పీడింపబడ్డ ఆ రాక్షసుడు తన విశాల వక్షస్థలం మీద వందల కొద్ది శక్తులు పడుతూ ఉంటే వాటికి ప్రతిక్రియ చేయలేకపోయాడు. ఏవన్నా నా ప్రహణనై ఏనా మిత్రకర్షణ సప్తరాత్రం కృతం సఖ్యే విసంజ్ఞం వింకోరుగు. 7 రోజుల పాటు యుద్ధం చేసి యముడు వాణ్ణి రావణాసురుణ్ణి వాడికి స్పృహ లేనివాడిగా చేశాడు. యుద్ధానికి పరాంగుఖుని చేశాడు. తదాసి తుములం యుద్ధం యమరాక్షస యోర్ధ్వయో జయమాకాంక్షతోర్వీరా సమరేష్వ నివర్తనో. రామా, అగస్త్యులు వారు చెప్తున్నారు, జయాన్ని కోరేవాడు యుద్ధాల నుండి ఎన్నడూ వెనక్కు మరలని వారు అయిన ఆ యమరావణులిద్దరికీ కూడా గొప్ప యుద్ధమే జరిగిందయ్యా. తతో దేవా సగంధర్వ సిద్ధాశ్చ పరమర్షయ ప్రజాపతిం పురస్కృత్య సమేత ద్రవణాజిరి. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బ్రహ్మదేవుడితో కలిసి ఆ యుద్ధరంగం దగ్గరికి వచ్చాడు. సంవర్తైవ లోకానామిజ్యతోరభవత్తత రాక్షసానాంచ ముక్షస్య ప్రేతానామీశ్వరస్య. అప్పుడు రావణాసుడు యముడు ఇద్దరు యుద్ధం చేస్తుండగా ప్రళయం వస్తుందా అన్నట్టు అనిపించింది. అంటే మళ్ళీ తేరుకొని యుద్ధానికి వచ్చాడనమాట రావణాసుడు. రాక్షసేంద్రోపి విస్వార్య చాపమింద్రాసిని ప్రభం నిరస్తరం వివాకాశం కుర్వన్ బాణాహం తతో సృజత్. రావణుడు కూడా ఇంద్రుని వజ్రాయుధం వంటి కాంతి గల ధనస్సును చరిచి ఆకాశంలో ఏమాత్రం సందు లేకుండా బాణాలను విడుస్తున్నాడు. మృత్యుంచతుర్భిర్విశిఖై సూతం సప్తభిరార్ధయేత్ యమం శతసహస్రేణ శీఘ్రం మన్మ స్వతాడయేత్. 4 బాణాలతో మృత్యువును, 7 బాణాలతో సారథిని పీడించి 1,00,000 బాణాలతో యముని మర్మస్థానంలో కొట్టాడు.
రేపు మనం 22వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.